కుటుంబ కలహాలు మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయి. ఒకరినొకరు చంపేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. విజయవాడలో ఓ భర్త భార్యను అతి దారుణంగా నడి రోడ్డుపైనే నరికి చంపేశాడు. అంతేకాదు, ఆమె ప్రాణాలు కోల్పోయే వరకు అక్కడే ఉండి రాక్షసానందం పొందాడు. పైగా ఎవరైనా అడ్డుకున్నారంటే కత్తితో పొడి చేస్తా అంటూ హంగామా చేశాడు. విజయవాడ నడిబొడ్డులో జరిగిన ఈ హత్యతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. విజయవాడలో పట్టపగలే మర్డర్. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బెజవాడ జనం. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు సరస్వతి. ఈమెను భర్త విజయ్ అతి దారుణంగా కత్తితో నరికి చంపేశాడు. విజయవాడ దుర్గ అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ నూజివీడుకు చెందిన సరస్వతిని ప్రేమించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. అయినప్పటికీ 2022లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. విజయ్ విజయవాడలోని భవానీపురంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మరోవైపు సరస్వతి సైతం సూర్యారావుపేటలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వీళ్ళిద్దరికీ 2 ఏళ్ల కుమారుడున్నాడు. బాబు పుట్టిన తర్వాత కొద్ది రోజులకు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే కుటుంబ కలహాల కారణంగా 1.5 ఏళ్ల నుంచి సరస్వతి, విజయ్ వేర్వేరుగా జీవిస్తున్నారు. 2 ఏళ్ల కుమారుడు మాత్రం సరస్వతితో ఉంటున్నాడు. ఇద్దరూ వేరువేరుగా నివాసం ఉంటున్నప్పటికీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సరస్వతి రోజూ నూజివీడు నుంచి వచ్చి విజయవాడలో ఆసుపత్రిలో డ్యూటీ నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తుంది. మరోవైపు భార్య సరస్వతిపై విజయ్ కక్ష పెంచుకున్నాడు. కాపురంలో కలహాలకు ఆమె తీరే కారణమని ఫిక్స్ అయ్యాడు. దీంతో ఎప్పుడు అదును దొరికితే అప్పుడు హత్య చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యాడు. రోజూ వెళ్తున్న విధంగానే సరస్వతి సూర్యారావుపేటలో ఉన్న ఆసుపత్రికి డ్యూటీకి వెళ్లింది. ఉదయం 8 గంటలకు డ్యూటీకి వచ్చిన సరస్వతి మధ్యాహ్నం 2 గంటల వరకు విధుల్లో ఉండి ఆ తర్వాత డ్యూటీ సమయం ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు 2:15 బయటకొచ్చింది. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన భర్త విజయ్ ఆసుపత్రి నుంచి సరస్వతి బయటకొచ్చిన వెంటనే ఒకసారిగా తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడపై గొంతుతో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన సరస్వతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టూ జరముండటంతో పాటు అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా కత్తితో వాళ్లను కూడా విజయ్ భయపెట్టాడు. రక్తపు మడుగులో పడిన భార్య సరస్వతి విలవిలలాడుతూ ప్రాణాలు విడిచే వరకు విజయ్ కత్తితో అక్కడే హంగామా చేశాడు. విషయం తెలుసుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని కూడా పలుమార్లు బెదిరించారు విజయ్. చేతిలో ఉన్న కత్తి పోలీసులకిచ్చేందుకు నానా హంగామా చేశాడు. కానీ చివరికి నిందితుడు విజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సాయంతో విజయ్ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని స్టేషన్కి తరలించారు. సరస్వతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెళ్లైన తర్వాత నుంచి సరస్వతిపై విజయ్కి అనుమానం ఉండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు విచారణలో గుర్తించారు. గతంలో నూజివీడు పోలీసులకు భర్త విజయ్పై సరస్వతి ఫిర్యాదు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.